అందరికీ నమస్తే. మనం అత్తమ్మ చేసిన బేజా ఫ్రై, పాయా సూప్, తలకాయ కూర ఎట్లుందో చూసేసినాం కదా. ఇవాళ ఇంకో కొత్త వెరైటీ ఏందో నేర్చుకోబోతున్నా. అదే బోటీ ఫ్రై. మీరు కూడా అత్తమ్మ చేసే బోటీ ఫ్రైని ఒకసారి చూసి నేర్చుకోండి. చిన్న చిన్న టిప్స్తో ఫాలో అయిపోండి. నాకైతే రోజు ఒక కొత్త వెరైటీ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అత్తమ్మ దగ్గర నుండి. సో మరి లేట్ ఎందుకు, వెళ్ళి బోటీ ఫ్రై ఎట్లా చేయాలో చూసేద్దాం. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు బోటీ ఫ్రై ఎలా తయారు చేయాలో నేను చూపిస్తానండి. బోటీని శుభ్రంగా వేడి నీళ్ళల్లో కడుక్కున్నాను. ఇది తిల్లి అంటారు. ఇది అంటే బోటీతో సహా బోటీ వండే స్టార్టింగ్ నుంచి దీన్ని వేయకూడదండి. వేస్తే బోటీ అంతా నల్లగా అవుతుంది, కూర అంతా. ఇది వేడి నీళ్ళల్లో కడిగి శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకున్నాను. బోటీని ఒక గ్లాస్ వాటర్ పోసాను. 1 kg బోటీ ఉంటుందండి. కొలతలు నేను చెప్పిన ప్రకారం వేయండి, సరిగ్గా సరిపోతాయి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఇంకొకటి మీకు ఇక్కడ టిప్ చెప్తానండి. అంటే బోటీని చాలా బాగా ముందు క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కూడా కొంచెం వెగటు వాసన వస్తుంది కదా బోటీ, ఆ వాసన కూడా రాకుండా ఉండడానికి ఇట్లా ఉల్లిపాయలను చిన్నగా తరిగి వాటిలలో వేసి పిసికి పెట్టాలండి. పెట్టి ఇప్పుడు మూత పెట్టి ఒక 4-5 విజిల్లు, అంటే దాని ముదురు తత్వాన్ని బట్టి, ఇక్కడ మామూలుగా నేను 4 విజిల్లు పెట్టుకుంటున్నా. నేను మీ తిల్లి నల్లగా అవుతుందని చెప్పాను కదా, ఇది వేరే వండుకోవాలి. వండుకొని లాస్ట్కు బోటీలో వేసి ఫ్రై చేయాలి. ముందే బోటీలో వేయడం వల్ల ఆ కూరంతా కూడా దీని నలుపుదనం పట్టేసి కూరంతా నల్లగా అవుతుందండి. 4 విజిల్లు అయిపోయినాయి. చూడండి బాగా ఉడికింది. నేను వేరే ప్యాన్లో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ మళ్ళీ చిన్నగా తరిగి వేసుకున్నాను. మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండి. ఎట్లాగో అందులో వేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఉల్లిపాయ అల్లం వెల్లిపాయ 2 కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేగనీయాలి. కొంచెం కరివేపాకు. నేను చెప్పిన ప్రకారం చేసుకొని చూడండి. మీకు ఒకరు చూపించాల్సిన పని లేదు. అన్నీ యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఉడికించిన బోటీని ఇందులో వేసుకున్నాను. ప్యాన్లో వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. లో ఆర్ మీడియం, హై ఫ్లేమ్ అయితే పెట్టొద్దు. 10 పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో బోటీలో పచ్చికారము ఎండుకారము 2 వేస్తే చాలా బాగుంటుందండి. ఇట్లా చేసి చూడండి మీరు. గ్రైండ్ చేసుకొని ఇందులో వేసాను చూడండి కారాన్ని. కేజీకి 10 పచ్చిమిరపకాయలు ప్లస్ మళ్ళీ ఎండుకారం కూడా కొంచెం వేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఎండుకారం అండి, కరెక్ట్ సరిపోతుందండి. మీరు ఇట్లా ట్రై చేసి చూడండి, ఇట్లా వేసి చూడండి. కేజీకి సరైన కొలత నేను చెప్పేది. మూతబెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత మంచిగా దానికి కారం బాగా, పచ్చి కారమైనా మనం వేసిన ఎండుమిర్చి కారమైనా బాగా వేగుతుంది. ఇప్పుడు మిగతా మసాలాలు వేసుకోవాలి. మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి.
మిరియాల పొడి 1/2 టీ స్పూన్ అండి, 1/2 టీ స్పూను గరం మసాలా, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, జీరా పౌడర్ కూడా చాలా మంచి టేస్ట్ వస్తుందండి. షుగర్ వేసుకున్నానండి. కొంచెం షుగర్ వేయడం వల్ల దానికి స్మూత్నెస్ వచ్చి కొద్దిగా తీపి కలిసి చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై చేసేటప్పుడు ఈ బోటీని ఆరిపోయినట్టు ఉండకుండా ఈ షుగర్ వేయడం వల్ల మంచి ఒకలాంటి మాయిశ్చర్ వస్తుంది. ఇప్పుడు ఆ తిల్లి మనం వేరే గోలిచ్చింది పక్కకు పెట్టుకున్నాం కదండి, ఆ తిల్లిని కూడా కలిపేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో మళ్ళీ ఒక 5 నిమిషాలు పెట్టాలండి. అయిపోయినట్టే అండి. ఇక కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉండి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. ముందు ఉడికి ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఏం పట్టదు. ఈ బోటి ఫ్రై చేసేటప్పుడు చిటిపట్టలు ఆడుతుంటుందండి, అంటే ఇంకా మంచిగా వేగినట్టే. బాగా వేగిన తర్వాతనే పట్టుమని కొంచెం పేలుతుంటుంటుంది మనం కలుపుతూ ఉంటే. ఆ సౌండ్ స్టార్ట్ అయింది అంటే మంచిగా వేగినట్టే బోటి. కాకపోతే కొంచెం జాగ్రత్త, ముఖాలు కొంచెం దూరం పెట్టుకోండి. నేను వేరే ప్లేట్లకైతే బోటి తీసుకుంటున్నాను. చూడండి, సూపర్ టేస్టీ బోటి రెడీ అయిపోయినట్టే. ఈ బోటి ఫ్రైని మీరు ఇట్లానే తయారు చేయండి. ఎట్లా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.